గిడికేగా నీకు మీరు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘం అందు కూడుకున్నప్పుడు మీలో ఒక అక్షర కలవని వినిచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వాడెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చిచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనం చేయట సాధ్యము కాదు. అనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయించున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొను మరి అక్కడ మత్తుడవను. ఇదేమి అన్నపానంలో పుచ్చుకుంటూ మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చను కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోంది త్రాగను వాడి ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలను. ప్రభు శరీరం అని చెప్పగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. శరీరముగా మార్చండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దీన్ని తినిచిన బిళ్ళ దీర్ఘశక్తి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే మన ఆయన ఆత్మీయంగా బలపడినట్లుగా విశ్వాసం కూడా ప్రార్థిస్తున్నాం. వాక్యం చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనం అయిన ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోండి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ద్రాక్షరసాన్ని రక్తంగా మార్చండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దీన్ని తీసుకుంటుండగా మాలో నాయన నీ స్వభావాన్ని మేము కలిగి ఉండడానికి, నీలా తగ్గించుకోవడం, క్షమించడం, సహించుకోవడం, ప్రేమించడం, అయా నీ సుగుణాలను మేము కూడా నేర్చుకోవడానికి, అయా మేము అలవాటు చేసుకుని దాని ప్రకారం జీవించడానికి కృప దయచేయండి. బట్టి ఆరోగ్యాన్ని బట్టి సమస్తాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జూన్ నెలలో నాయన ఈ మొదటి రోజు నీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ఒక్క దిన బట్టి ఈ మధ్యలో నిలబెట్టిన ప్రతి బిడ్డలను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి బాధలో మరి పాల్పొప్పులు పొందే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క రక్తమును శరీరంలో మేము పూజ యోగ్యత లేదు మాకు ప్రభా. నీ పేరెత్తడికి అర్హులు కాదు. అలాంటిది నీ శరీరాన్ని రక్తాన్ని మా కొరకు ఇచ్చి మమ్మల్ని విడిపించిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తే తండ్రి నీ సిలువ రక్తంలో కొట్టివేండి. ఒప్పుకునే హృదయాలు మాకు దయచేయండి, విడిచిపెట్టే హృదయాలు మాకు దయచేయండి, పశ్చాత్తాపడే హృదయాలు మాకు దయచేయండి. తండ్రి నీ కరుణ హస్తాలతో మమ్మల్ని తాకమని ప్రార్థిస్తున్నాం.
ఇందులో కూడా వేసినట్టున్నారు కదని ఎండి చేపలు. ఇదైతే ఎండి చేపల దోసకాయ కూర అండి. ఇది వచ్చేసి మొన్న అరకెళ్ళారు కదా మా దాంట్లో ట్రిప్కి, అక్కడైతే మంచి ఎక్కడుంది? ఫ్రిడ్జ్ లో ఉందా? సరే అయితే చేద్దాం.